కలెక్షన్ కింగు లెక్క మారిన ఖాకీల మీద ఖండన చేసింది కదా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సారు. హోంగార్డుల నుంచి ఐపీఎస్ ఆఫీసర్ల దాకా ఎవరైనా లంచాలు తిన్నట్టు తెలిస్తే అస్సలే సైతని వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్ అంటే పబ్లిక్ బర్కత్ తోటి పనిచేయాలి కానీ వీయద్దబి పనిచేయద్దని సురుకులు పెట్టిండు సారు. మరి సార్ గంటకరానికి ఎందుకు వచ్చిందంటే ఈ నడుమ వరుసగా ఏసీ బోల వాళ్ళకు చెప్తున్నారు కదా చాలా మంది పోలీసులు. హోంగార్డుల నుంచి ఐపీఎస్ దాకా కొందరు తిండి బదులు లంచాలు తినే బతుకుతున్నారా ఎట్లా అని జనం అనుకునే పరిస్థితి వచ్చింది. చెప్పుడు శంషాబాద్ అవుట్ పోస్ట్ సిఐ ఎస్ఐ ఏసీ బోలు దొరికితే 33 లక్షలు దొరికే. ఇక మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఎస్ఐలు ప్రమోద్ గౌడ్ బాబు నాయక్ అనేటోళ్ళు ₹1,00,000 తీసుకుంటే ఏసీ బోలకు దొరికే. మాదాపూర్ ఎస్ఐ వినయ్ 50,000 తీసుకుని ఏసీ బోలకు దొరికే. ములుగు ఎస్ఐ 50,000, మెదక్ ఎస్ఐ రాజేష్ 30,000, నిర్మల్ ఎస్ఐ అశోక్ 20,000, వరంగల్ ఎస్ఐ శ్రీకాంత్ 15,000 పెళ్లిళ్ల చదివింపులు చదివించినట్టు లంచాలు పుచ్చుకుంటే ఏసీ బోలకు దొరికిపోయాయి. ఇట్లా ఏసీ బోల వాళ్ళకు ఊకే పోలీసులే చిక్కుతున్న వరకు ఇక సార్ చాలా కోపం అయిపోయిండు. కేసు పెట్టాలంటే పైసా, కేసులకి వెళ్ళి పేరు తీయాలంటే పైసా అన్నట్టు ప్రతి దానికి ఎంఆర్పీ రేటు పెట్టుకుని హోల్సేల్ డీలర్ల లెక్క మారిదన్న బదనాన్ని వాడుతున్నాయి నడుమ. అందుకే డీజీపీ సార్ ఇట్లా సీరియస్ అయిపోయిందట. ఎంతటోళ్ళైనా సరే తప్పుతో నడిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది సారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ అన్నది తెలంగాణ పోలీసుల లక్ష్యం. ఆ తప్పితే అసలే ఊకోమనుకోవచ్చు.